రమన్ 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 దావీదు పుత్రులకు వస్తానా ప్రభు నామున నేను చేయవాడు ధన్యుడు ఇశ్రాయేలు రాజులకు మహోన్నతంగా వస్తాను పితా పుత్ర పవిత్రాత్మ నామున ప్రభు మీచునుగాక. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ప్రారంభించి 5 వారాలు పూర్తి చేసుకొని దాన ధర్మములు, ప్రార్థన, ఉపవాసము అనే క్రియల ద్వారా ఈ తపస్సు కాలమును ముగించుకుంటూ ఈరోజు రాణికొమ్మల ఆదివారంలో అడుగు పెడుతున్నాం. క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరి క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే క్రీస్తును రాజుగా అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు, యూదా జాతికి చెందిన ప్రజలు యెరూషలేమును ఆహ్వానించారు. ఈరోజు అదే కలం పుట్టోడు చేసుకుంటూ గురువులను పురవీధిలో గుండా యెరూషలేము దేవాలయం అని అనబడే మన దేవాలయంలోనికి ఆహ్వానించబడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కరపత్రాలను ఆశీర్వదించడం జరుగుతుంది. ఆశీర్వదించిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు తీసుకొని స్థుతిగానాలతో ఆలాపన చేస్తూ పురవీధుల గుండా వెళ్దాం. ప్రార్థించుదాం. సర్వశక్తిగా ఇచ్చే సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరిచయించిన తాళపత్రము దీవించి పవిత్రపరచండి. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించి మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకుందుము గాక. యుగములలో జీవించి పాలన చేయి మా క్రీస్తు ద్వారా ఈ మనము చేయుచున్నాము. అగనగనగ ప్రభు మీతో గాక. ప్రీత మత్తాయి గారు రాసిన సువిశేషంలోని భాగము, యేసు అతని శిష్యులు యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్ఫగే అను గ్రామము చేరి యేసు తన శిష్యులిద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుటున్న ఆ గ్రామమునకు వెళ్ళిన వెంటనే మీరు జత కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లలో చుట్టెదరు. దాన్ని విప్పి నా యొద్దకు తీసుకుని రండు. ఎవడైనా మిమ్ము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వానితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతని వాడిని తోలుకొని పోనిచ్చాను అని చెప్పాను. ప్రవక్త పలికిన ప్రవచనం నెరవేరినట్లు జరిగిన. ఇదిగో ఈ రాజుని యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినంబరుడు గాడిదపై భారవాహినిగా పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పాను. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రముల పొడవుగా యేసు వానిపై కూర్చుండెను. జనసమూహం అనేకులు దారి పొడుగున తమ వస్త్రములు పరిచరి, కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచరి. యేసు ముందు వెనుక వచ్చిన జనసమూహము, దావీదు కుమారా జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, మహోన్నతమున జయము అని విజయ ధ్వానములను చేయుచుండెను. అప్పుడు యెరూషలేము నగరం ప్రవేశించినప్పుడు ఇతడు ఎవరో అని ప్రజలలో కలహము ఉప్పులెత్తెను. ఇతడు గలీలియాలోని నజరేతు అను ఊరి ప్రవక్త యేసు అని ఆ జనసమూహం పలికెను. ఇది దేవమెచ్చు ప్రభుని సువిశేషము. ఇప్పుడు తీసుకెళ్ళండి.